ఇద్దరికి క్వశ్చన్ అంటే మదగజరాజుకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద అంటే షూటింగ్ లో ఎప్పుడైనా ఈ పార్ట్స్ అవును సో లాంగ్ అగో అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళ సీన్ ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే ఓవరాల్ గా జనరల్ గా అది క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్ గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అలాంటివి ఇప్పటి వరకు మాకు రాలేదు. సురేష్ గారు సెపరేట్ గా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. డిస్టర్బ్ చేస్తున్నారా మీరు? ఇక్కడ ప్రెస్ మీట్. మేడం ఇక్కడ yes sir ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమా అని చెప్పారు. yes sir ఇది ఎంజీఆర్ అని మదగజరాజా కూడా ఎంజీఆర్ అన్నారు. అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సారీ రీమేక్ ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేంజ్ నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సర్స్ ఓన్ స్క్రిప్ట్. ఇట్స్ హిస్ లిటిల్ బేబీ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్. డాన్స్లో ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు మల్టీ హీరోనే ఇప్పుడు వరకు ఉంది సార్ సినిమాలో. స్టార్ కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు అందరు చాలా ఆర్యా చాలా మంది ఉన్నారు. మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో? కామెడీ అంజలి గారు దిస్ ఇస్ ఉమా. సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా? ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది. 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3-4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్. చాలా ఇయర్స్ క్రితం చేసింది కాబట్టి 12 years బ్యాక్ అట్లా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. సో ఇప్పుడు బాగా ఆడుతుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్స్ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఇవ్వలేదు. ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్. ఇవ్వలేదు. వరలక్ష్మి గారు అక్కడ ఒకసారి మైక్ ఇవ్వరా? ప్లీజ్ తెలుగులో సూపర్ హిట్ అయితే గ్యారంటీగా ఏమి చెప్పలేదు. అంటే గిఫ్ట్ హ్యాంపరా సార్? హ్యాంపర్ వస్తుంది. మాకు ప్రెషర్ కుక్కర్ అయ్యొద్దు సార్. మీరు అడిగిన దానికి గ్యారంటీ అన్న. వావ్. వరలక్ష్మి గారు దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మా? పోటాపోటీ తర్వాత ఈ ఫిల్మ్ చేశారు. సో ఈ ఫిల్మ్ తర్వాత విశాల్ గారితో ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయింది. తర్వాత సెకండ్ ఫిల్మ్ కూడా విశాల్ గారితో సెకండ్ ఫిల్మ్ చేశారు, సందకోడి. తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే మీ కెరీర్ బాగా హిట్ అయింది కదా ఫిల్ము. తర్వాత నెక్స్ట్ విశాల్ గారితో హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా? విశాల్ గారి గురించి అంటే కథ రావాలి ఫస్ట్. హీరోయిన్ ఆయనతో పాటు హీరోయిన్ గా చేస్తే స్టోరీ ఇస్ డెఫినెట్లీ ఐల్ డు. నో ఇష్యూ. వరలక్ష్మి గారు yes. అయ్యో మళ్ళీ మీరా? మీ పెర్ఫార్మెన్స్ కాదు. ఎవరు లేదు ఇక్కడ. వరలక్ష్మి గారు హాయ్, మై నేమ్ ఇస్ శరత్ అండి. నా డాడీ పేరు చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే సురేష్ సార్ చెప్పండి సార్. సీనియర్. వరలక్ష్మి గారు మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, ఈ సినిమా నేను చెప్పలేదు. బికాస్ 12 years ముందు చేసింది. అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్టెడ్ తెలుగు డబ్బింగ్ కదా. సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి. నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ ఏంటి కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గర్ల్, తెలుగు గర్ల్ అని అనుకుంటారు. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ.
నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది. బట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్నీ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది Yes. కదా. యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రిలీజ్ అవ్వాలని ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ నేను కానీ కూడా మీరు అనుకుంటున్నాను. షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అవును, పోస్టులు కూడా. అవును. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంకోసారి రిలీజ్ అయితే నేను, ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో యూనో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని. ఆయన చేస్తాను, ఉంది మైండ్లో, ఆయనకు థాట్ ఉంది, చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు, అండ్ రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. Yes. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరైనా ఇద్దరు ఆయనకి విష్ చేయటం. Yeah, I spoke to Balaya sir. In fact, my husband Nick also spoke to Balaya sir and said, "Sir, I'm a big fan of your recent song." చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. I think that is what is very well deserving because ఒక క్యాన్సర్ హాస్పిటల్ and I've seen how much he's doing. So ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది. సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది. బట్ ఇంకొక మనిషికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద. For more videos like this, subscribe Big TV channel.